హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టైల్ విజిట్స్ ఛానల్. ఇవాళ వీడియోలో కెమిస్ట్రీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ కాంపిటేటివ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ విత్ సొల్యూషన్స్ పార్ట్ 3 వీడియో చేస్తున్నాను. సో లాస్ట్ 2 పార్ట్స్ చేస్తున్నాను. ఇన్ కేసు మీరు చూడకపోతే ఆ పార్ట్స్ కూడా చూడండి. ఈ వీడియో మొత్తం చూసాక ఆ వీడియో చూడండి. సో మ్యాక్సిమం ఏంటంటే మీరు ఆ వీడియోస్ చూస్తే అందులో నేను కొన్ని బేసిక్ క్వశ్చన్స్ ఇచ్చున్నాను. సో ఆ బేసిక్ క్వశ్చన్స్లో నుంచి ఇప్పుడు టిపికల్గా ఎలా అడుగుతారో అవి చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. దాన్ని యూస్ చేసుకొని ఇవి సాల్వ్ చేస్తాం. అది మీకు బాగా పర్ఫెక్ట్గా ఉన్నారనుకోండి, అందులో ఇదైతే మీరు ఆట పాటలతో చేసేస్తారు. ఈ క్వశ్చన్స్ అన్ని చాలా సింపుల్గా చేసేయచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. కొంచెం లెంతీ వీడియో, లాస్ట్ వరకు తప్పకుండా చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఇందులో ఫైండ్ ది ఆర్ఎంఎస్ మోస్ట్ ప్రాబబుల్ స్పీడ్ అండ్ యావరేజ్ స్పీడ్ ఆఫ్ SO2 at 27 degrees Celsius. ఇదండి క్వశ్చన్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి వాడు ఏమడిగాడు, ఆర్ఎంఎస్ మోస్ట్ ప్రాబబుల్ అండ్ యావరేజ్ స్పీడ్ అన్నాడు. అసలు ముందు ఈ ఆర్ఎంఎస్ అంటే ఏంటి, ఇవన్నీ ఏంటి? సో నేను అంతలోకి మీకు ఆప్షన్స్ యూస్ చేశాను. ఆన్సర్స్ 4 ఆప్షన్స్ ఉన్నాయి. సో ఈ 4 ఆప్షన్స్ అంతలోకి మీరు కావాలంటే ఈ వీడియోని పాస్ చేసుకొని మీరు సాల్వ్ చేయండి. నేను అంతలోకి మీకు చెప్తాను ఏ విషయం. సో ఈ అంతలోకి ఈ మధ్యలో పాస్ చేసుకొని మీరు అంతలో సాల్వ్ చేయండి. తర్వాత ఆన్సర్ నేను చెప్పేస్తాను ఇప్పుడే మీకు. సో ఆన్సర్ వచ్చేసి ఏ వచ్చేసి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏ అండి, ఇది ఏ ఆన్సర్. సో ఒకసారి మీరు ట్రై చేయండి పాస్ చేసుకుని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ఎంఎస్ మోస్ట్ ప్రాబబుల్ యావరేజ్ స్పీడ్ అంటే ఏంటో చూద్దాం ముందు. ఆర్ఎంఎస్ అంటే రూట్ మీన్ స్క్వేర్ స్పీడ్ అంటారు దీన్ని. సో దీని ఒక డెఫినేషన్ చూసుకుంటే ద స్క్వేర్ రూట్ ఆఫ్ ది మీన్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ స్పీడ్ ఆఫ్ ఆల్ ది గ్యాస్ మాలిక్యూల్స్ ఈస్ కాల్డ్ రూట్ మీన్ స్క్వేర్ స్పీడ్ అంటారు దీన్ని. సో దీన్ని వచ్చేసి URMSతో రిప్రజెంట్ చేస్తారు. దీని ఫార్ములా వచ్చేసి 3RT బై స్క్వేర్ రూట్ ఆఫ్ 3RT/m అని. అదే యావరేజ్ స్పీడ్ చూసుకున్నట్టయితే యావరేజ్ స్పీడ్ వచ్చేసి ఇది ఒక అర్థమెటిక్ మీన్ ఆఫ్ స్పీడ్ ఆఫ్ గ్యాస్ మాలిక్యూల్స్. దీన్నే యావరేజ్ మీన్ స్పీడ్ అంటారు, యావరేజ్ స్పీడ్. దీన్ని రిప్రజెంటేషన్ UAV ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 8RT/m వచ్చేసి ఫార్ములా. అండ్ వాట్ ఈస్ మోస్ట్ ప్రాబబుల్ స్పీడ్. సో ఇది వచ్చేసి ఏంటంటే స్పీడ్ పొసెస్డ్ బై ది మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్నే మోస్ట్ ప్రాబబుల్ స్పీడ్ అంటారు. దీన్ని UMPతో రిప్రజెంట్ చేస్తాం. దీని ఫార్ములా చూసుకుంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 2RT/m. ఇప్పుడు నేను సొల్యూషన్ చెప్తాను. సొల్యూషన్లో మీకు తెలుస్తున్న ఫార్ములాస్ ఎట్లా వాడాలనేసి. సో ఇక్కడ ఫస్ట్ మనకి గివెన్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే మనకి వాళ్ళు టెంపరేచర్ ఇచ్చాడు. సో టెంపరేచర్ దాన్ని మనం కెల్విన్లో కన్వర్ట్ చేసుకోవాలి. కాబట్టి ఏంటంటే 273తో ప్లస్ చేసేస్తాం ఇచ్చిన సెల్సియస్ని. సో మనకి 300K వచ్చింది. ఓకే, ఇక్కడ తర్వాత మోలార్ మాస్ ఆఫ్ M. సో M వచ్చేసి ఏంటంటే 64 అండి ఇక్కడ. ఓకే, సో నేను ఆల్రెడీ బేసిక్ వీడియోలు చెప్పుకున్నాను, ఒకసారి చూడండి ఆ వీడియోలో ఎలా చేస్తారో. సో ఇప్పుడు ఫస్ట్ కనుక్కోవాల్సింది RMS స్పీడ్. సో RMS స్పీడ్ URMS ఈజ్ ఈక్వల్స్ టు చెప్పాను ఇందాక స్క్వేర్ రూట్ ఆఫ్ 3RT/m ఈజ్ ఈక్వల్స్ టు. సో అన్నీ మన దగ్గర ఉన్నాయి. R వాల్యూ మనకు తెలుసు, సో T వాల్యూ తెలుసు. సో ఇవన్నీ మనకు తెలుసు కాబట్టి ఇంకేముంది, మీరు ఇంక జస్ట్ సబ్స్టిట్యూషన్ మాత్రమే చేయాలి. సో సబ్స్టిట్యూషన్ చేసేస్తే మనకి వాల్యూ వచ్చేస్తుంది మనకి. సో ఆల్రెడీ మనకు ఆన్సర్ వచ్చేసింది 3.42 × 10⁻². MS⁻−1 మీటర్స్లో కన్వర్ట్ చేశాను. ఇక్కడ సెంటీమీటర్స్లో పెట్టద్దండి, ఎప్పుడు మీటర్స్లోనే ఉంచుకోండి. ఓకే, నెక్స్ట్ యావరేజ్ మీన్ స్పీడ్. ఎందుకంటే అన్నీ ఒక టైప్లో ఉండాలి, అట్లా కాకుండా ఇది సెంటీమీటర్లో పెట్టేసి ఇక్కడ వేరేలాగా ఉండాలా ఉంటే ఏంటంటే మీకు కన్ఫ్యూజ్ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ నెక్స్ట్ యావరేజ్ స్పీడ్. యావరేజ్ స్పీడ్ ఫార్ములా UAV ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 8RT/m. సో UAV ఈజ్ ఈక్వల్స్ టు 0.9213 ఇంటూ URMS. ఓకే, దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఇలా వస్తుంది URMS. సో UAV ఈజ్ ఈక్వల్స్ టు 0.9213 ఇంటూ URMS. URMS అంటే 3.42 × 10⁻². సో ఈ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చేది 3.15 × 10⁻². సో నెక్స్ట్ వచ్చేసి మోస్ట్ ప్రాబబుల్ స్పీడ్ UMP ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2RT/m అనేది దీని ఫార్ములా. సో UMP ఈజ్ ఈక్వల్స్ టు 0.8166 ఇంటూ URMS. అన్నిటికీ URMS అనే మెయిన్ కామన్ ఫ్రెండ్స్. ఇక్కడ మీరు URMS దగ్గరే కొంచెం తప్పు చేసినా సరే ఎగిరిపోతాయి ఇవన్నీ. సో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఈ RMS స్పీడ్ మాత్రం చాలా జాగ్రత్తగా క్యాలిక్యులేట్ చేయండి. నెక్స్ట్ అంతా ఇంకా సేమ్, జస్ట్ సబ్స్టిట్యూషన్స్ ఇంకేం ఉండదు, జస్ట్ క్యాలిక్యులేషన్స్ సబ్స్టిట్యూషన్ అంతే. ఇంకా నెక్స్ట్ డైరెక్ట్ వాల్యూస్. సో చెప్పాను ఇందాక ఆప్షన్ ఏ వచ్చేసి. సో ఇప్పుడు నేనైతే సమ్ ఇచ్చాను, ఇక్కడ ఈ సమ్ని మీరు వర్కౌట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇది O2కి, ఇందాక SO2కి ఇచ్చాను, ఇప్పుడు OTకి ఇచ్చాను. సో దీని ఆన్సర్ వచ్చేసి B దీనిది. సో ఒకసారి మీరు ట్రై చేయండి, మీరు ఒకసారి ట్రై చేయండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ RMS మోస్ట్ ప్రాబబుల్ స్పీడ్, యావరేజ్ స్పీడ్స్ మీద. అప్పుడప్పుడు ఒక్క దాని మీద అడగచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ 3 అడిగాను మిమ్మల్ని. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఓన్లీ యావరేజ్ స్పీడ్ కనుక్కోమని, మోస్ట్ ప్రాబబుల్ అని, RMS అని చెప్పి అడుగుతూ ఉంటారు. సో ఇది మాత్రం మీకు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే at 25 degrees Celsius and 760 mm of Hg mercury pressure a gas occupies 600 ml volume. What will be its pressure at a height where temperature is 10 degrees Celsius and volume of the gas is 640 ml? So options చూద్దాం. A 268.66 Hg,
బి 359.87 హెచ్జీ, సి 676.6 హెచ్జీ, డి 759.99 హెచ్జీ. సో దీని ఒక ఆన్సర్ వచ్చేసి సి ఫ్రెండ్స్. సో ఎలా వచ్చింది ఒకసారి మీరు ఇన్ కేస్ మీకు వస్తే ఒకసారి పాస్ చేసుకొని వీడియో చేయండి, సాల్వ్ చేయండి, నేను చెప్తాను ఆన్సర్ ఇప్పుడు వెళ్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి గివెన్ ఇచ్చింది వాళ్ళు ఏంటంటే మనకి P1 ఇచ్చారు, V1 ఇచ్చారు, T1 ఇచ్చారు, V2 ఇచ్చారు, T2 ఇచ్చారు, కానీ ఇక్కడ మనకి P2 తెలియదు. సో అకార్డింగ్స్ టు కంబైన్డ్ గ్యాస్ లా P1 V1 by T1 ఈజ్ ఈక్వల్స్ టు P2 V2 by T2. సో ఓకే, సో దీని ద్వారా ఏంటంటే P2 కనుక్కుంటాం. P2 వచ్చేసి P1 V1 T2 డివైడెడ్ బై T1 V2. సో ఇలా కనుక్కున్న తర్వాత మనకి ఇక్కడ అన్ని సబ్స్టిట్యూట్ చేస్తాం, అన్ని వాల్యూస్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే పైన ఎంఎల్ కింద ఎంఎల్ క్యాన్సిల్, కెల్విన్ క్యాన్సిల్, చివరికి మిగిలేది ఏంటి మనకి హెచ్చే కదా. సో ఇక్కడ మనకు వచ్చింది ఎట్లాస్ట్ ఇక్కడ మనకు ఆప్షన్స్లోనే మనకు తెలిసిపోతుంది అసలు ఏమి ఇచ్చారు ఏంటని. సో ఒక ప్రెజర్ ఇచ్చేసారు, ఇంకో ప్రెజర్ కనుక్కోవాలి, అంతే కదా వాడు అడిగింది మనల్ని. సో ఎట్లాగో 760. సో దీన్ని మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే మనకి 676.66 mm హెచ్జీ వచ్చింది. సో ఈ డిఫరెన్స్ ఇలా అయితే చేస్తారు, చాలా సింపుల్ ఇది కూడా. సో కానీ ఇక్కడ ఏంటంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, కంబైన్ గ్లాస్లా మాత్రం వాడండి, వేరే లా వాడద్దు మీరు ఇక్కడ. సో 13th క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఇది స్టార్ మార్క్ క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. కార్బన్ డైఆక్సైడ్ అండ్ అనదర్ గ్యాస్ X హ్యావ్ ద రేట్స్ ఆఫ్ డిఫ్యూజన్ యాజ్ 0.2901 cc/-1. ఇక్కడ cc అంటే ఏంటంటే ఏం లేదు, క్యూబిక్ సెంటీమీటర్స్, and 0.271 cubic centimeters s/-1 respectively. Find the vapor density of the gas X if the vapor density of carbon dioxide is 22. అయితే సో ఇప్పుడు ఎలా చేయాలి, దీని ముందుకు ఆప్షన్స్ చూద్దాం. సో దీనికి A 19.83, B 25.19, C 29.87, D 46.89. సో దీని ఒక ఆన్సర్ చూసుకుంటే బి ఫ్రెండ్స్. సో ఇది ఒకసారి మీకు ఇన్కేస్ వస్తే పాస్ చేసుకొని చేయండి సమ్ని. సో ఇప్పుడు ముందుగా సొల్యూషన్ చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఆఫ్ CO2 బై రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఆఫ్ గ్యాస్ ఎక్స్. దీన్ని ఎలా చేస్తారంటే స్క్వేర్ రూట్ ఆఫ్ VD ఆఫ్ గ్యాస్ ఎక్స్ బై VD ఆఫ్ CO2 అని చేస్తాం. సో ఇది ఇంతే కాన్సెప్ట్ ఇక్కడ. సో ఇక్కడ మాత్రం మీరు కొంచెం జాగ్రత్తగా చేయాల్సింది ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఆఫ్ CO2 బై రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఆఫ్ గ్యాస్ ఎక్స్ ఇక్కడ స్క్వేర్ రూట్లో వస్తుంది. సో దీని తర్వాత మళ్ళీ చూసుకున్నట్టయితే ఇప్పుడు సబ్స్టిట్యూషన్ ఉంటుంది. సో ఇక్కడ ఆల్రెడీ మనకు కొన్ని వాల్యూస్ ఇచ్చారు వాళ్ళు, మనకి 0.271 ఇచ్చారు. సో 0.290 cc/-1 బై 0.271 cc/-1 చేద్దాం. సో చేసిన తర్వాత మనకి ఏంటంటే ఈజీ కోసం స్క్వేర్ రూట్ ఆఫ్ VD ఆఫ్ గ్యాస్ డివైడెడ్ బై 22 వచ్చేసి కార్బన్ డైఆక్సైడ్ ఒక వేపర్ డెన్సిటీ మనకి. సో ఇప్పుడు VD ఆఫ్ గ్యాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ చూసుకున్నట్టయితే 0.290 ఇంటూ 0.290 ఇంటూ 22 డివైడెడ్ బై 0.271 ఇంటూ 0.271. సో ఈజ్ ఈక్వల్స్ టు మనకు వచ్చింది ఆన్సర్ 25.19 అనేది మన ఇక్కడ ఆన్సర్ ఫ్రెండ్స్ ఇది. సో ఇలా అయితే మనం ఫస్ట్ వేపర్ డెన్సిటీని కనుక్కుంటాం. సో వేపర్ డెన్సిటీ కనుక్కోవడానికి ఫార్ములా మనకి ఇవి ఫ్రెండ్స్, VD ఆఫ్ గ్యాస్ ఎక్స్ బై VD ఆఫ్ CO2. సో ఇలాగే ఇక్కడ CO2 ఇచ్చారు, ఇంకా SO2 ఇచ్చినా సరే O2 ఇచ్చినా సరే ఇంతే క్యాలిక్యులేషన్ చేయాలి. ఇప్పుడు వేపర్ డెన్సిటీ 22, అలా CO2కి 22 అయితే సో SO2కి మారుతూ ఉంటుంది, అలా O2కి మారుద్ది, అలా జస్ట్ అంతే మారుతుంది, ఇంకెక్కడ చేంజ్ రాదు. 14th క్వశ్చన్ చూసుకున్నట్టయితే కైనెటిక్ ఎనర్జీని కనుక్కోవటం. క్యాలిక్యులేట్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ 5 moles ఆఫ్ నైట్రోజన్ at 27 degrees Celsius. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, రీసెంట్గా కొన్ని చాలా ఎగ్జామ్స్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్లో కూడా వచ్చిన క్వశ్చన్స్ ఇది. సో ఆన్సర్ ఫస్ట్ ఏ చూసుకునే 10.87 kg అంటే కిలో జూల్స్ ఫ్రెండ్స్. బి వచ్చేసి 13.97 kg, సి 15.87 kg, డి 18.71 kg. సో ఇప్పుడు మీకు ఇంకేస్ ఆన్సర్ తెలిస్తే జస్ట్ మీరు పాస్ చేసుకొని ట్రై చేయండి సమ్ని, చేసిన తర్వాత ఆన్సర్ చూడండి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏదో. సో ఇక్కడ దీనికి వచ్చేసి 4th ఆన్సర్ చూసుకున్నట్టయితే మీకు డి ఫ్రెండ్స్ ఇక్కడ 18.71. సో ఇప్పుడు చూద్దాం ఎలా వస్తుందో మనకి. సో కైనెటిక్ ఎనర్జీ చూసుకున్నట్టయితే ముందుగా మనం సో 3/2 nRT కైనెటిక్ ఎనర్జీ, వేర్ N వచ్చేసి 5 moles, R వచ్చేసి 8.314 joules. ఓకే, సో నెక్స్ట్ టీని మనం కెల్విన్లోకి మారుద్దాం. 27 degrees ఇచ్చారు, దాన్ని +273తో మార్చేస్తే కెల్విన్స్లోకి మారిపోతుంది, 300K అయింది. సో ఇప్పుడు కైనెటిక్ ఎనర్జీ వచ్చేసి EK ఈజ్ ఈక్వల్స్ టు 3/2 nRT కదా. సో ఇప్పుడు అన్నిట్లో ఏదైతే వాల్యూస్ ఉన్నాయో అందులో సబ్స్టిట్యూట్ చేసేయండి. ఇదే ఫార్ములా, సింపుల్ ఫార్ములా, కైనెటిక్ ఎనర్జీకి 3/2 nRT అనేది ఫార్ములా ఫ్రెండ్స్. అది మాత్రం బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి మీరు. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు ఇంకెక్కడ. సో 3/2 nRT ఫార్ములా. సో అన్నిట్లో N వాల్యూ ఇచ్చారు, R వాల్యూ తెలుసు మనకి అన్ని. సో సబ్స్టిట్యూట్ చేసేసండి. 18706.50 joules వస్తుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఒకటి. అక్కడ మనకి మీకు నేను చూపిస్తాను ఇప్పుడు ఇక్కడ. సో ఇక్కడ కిలో జౌల్స్లో ఇచ్చారు కదా, కిలో జౌల్స్లో ఇచ్చారు, మీరు ఇప్పుడు జౌల్స్లో వచ్చింది
డైరెక్ట్గా మీరు ఇప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు ఇక్కడ. సో ఇప్పుడు జౌల్స్లో నుంచి కిలో జౌల్స్ కన్వర్ట్ చేయలేదు, ఎలా చేయాలో చూద్దాం కన్వర్షన్. సో 1 జౌల్ వచ్చేసి 0.001 కిలో జౌల్స్ అండి. సో ఇప్పుడు ఏంటంటే 18,706.50 ఇంటూ 0.001 చేస్తే 18.71 కిలో జౌల్స్ వస్తుంది. ఇదే మన ఆన్సర్. ఇలా అయితే మీరు కన్వర్షన్ చేసుకోవచ్చు జౌల్స్ నుంచి కిలో జౌల్స్కి. ఇంతే, చాలా సింపుల్ కన్వర్షన్. నెక్స్ట్ క్వశ్చన్. A student forgot to add the reaction mixture to the round bottled flask at 27 degrees Celsius, but instead of he or she placed the flask on the flame heater paina. After the lapse of కొంచెం టైం తర్వాత he realized his mistake and using a pyrometer and temperature check చేసే మిషన్ ఫ్రెండ్స్. సో of the flask was 477 degrees Celsius. సో what fractions of air would have been expelled out? ఎంత ఎయిర్ బయటికి వెళ్ళింది అని చెప్పేసి కనుక్కుంటున్నారు ఇక్కడ. సో ఒక ఎక్స్పెరిమెంట్ చేశారంట, దీనికి ఆప్షన్స్ చూసుకుందాం. సో దీనికి ఇది A 3/5, B 4/5, C 4/8, D 5/4. సో ఇక్కడ ఒకసారి ఆన్సర్ వచ్చేసి 3/5 ఎలా వచ్చిందో చూద్దాం ఇప్పుడు దీనికి. సో సపోజ్ ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ ది వెజల్ వచ్చేసి 27 డిగ్రీస్ అనుకోండి. సో దీన్ని మనం కెల్విన్లో కన్వర్ట్ చేసేద్దాం. దీన్ని V1 అనుకుందాం, V1 ml అనుకుందాం. సో వాల్యూమ్ ఆఫ్ ది వెజల్ ఎట్ 447 డిగ్రీస్ సెల్సియస్ వచ్చేసి కెల్విన్లో కన్వర్ట్ చేసి 750. సో దీన్ని ఈక్వల్స్ 477 డిగ్రీస్ సెల్సియస్ 750K ఈక్వల్స్ V2 అనుకుందాం. సో అకార్డింగ్ టు చార్లెస్ లా, ఇక్కడ చార్లెస్ లా వచ్చింది టెంపరేచర్. ఇక్కడ వాల్యూమ్ ఇచ్చారు, టెంపరేచర్ ఇచ్చారు, కాబట్టి చార్లెస్ లా వాడచ్చు. V1/T1 ఈక్వల్స్ V2/T2. సో ఇక్కడ మనకి V1 తెలియదు, V2 తెలియదు, కాబట్టి ఏంటంటే ఫస్ట్ ఏదైనా ఒకటి కనుక్కోవాలి. కాబట్టి V1/300, సో V1/300 కెల్విన్లో ఇది టెంపరేచర్, V2/750 ఇది కూడా కెల్విన్లో టెంపరేచర్ కన్వర్షన్ చేసింది. సో ఇప్పుడు V2 కనుక్కుంటున్నాం. V2 కిందకి పైకి అనుకుందాం. V2 ఈక్వల్స్ ఏమైందంటే ఈ 750 ఇటు పోతుంది, ఈ 300 కిందకు వస్తుంది. 750 ఇంటూ V1 డివైడెడ్ బై 300. సో సాల్వ్ చేయండి. 750/300 అంటే 2.5, 0 కట్ అయితే. సో 2.5 వచ్చింది. V2 వచ్చేసి V2 ఈక్వల్స్ 2.5 V1. సో దేర్ఫోర్ ఎక్స్పెల్డ్ ఎయిర్ చూసుకున్నట్టయితే 2.5 V1లో నుంచి V1 మైనస్ చేస్తే మనకు వచ్చేది ఎక్స్పెల్డ్ ఎయిర్ ఎంత వస్తుందో 1.5 V1 వచ్చింది. సో ఇప్పుడు ఏంటంటే ఫ్రాక్షన్ ఆఫ్ ది ఎయిర్ స్పెల్డ్ చేయాలి మనం. దానికోసం ఏంటంటే 1.5 డివైడెడ్ బై 2.5. సో 1.5 V1 డివైడెడ్ బై 2.5. సో ఇక్కడ ఆల్రెడీ ఇది ఎక్స్పెల్డ్ ఎయిర్ డివైడెడ్ బై ది V2 చేస్తే మనకేంది వచ్చేది ఏంటంటే ఇది ఈ వాల్యూ వస్తుంది. ఇప్పుడు మనకి ఫ్రాక్షన్ ఆఫ్ ఎయిర్ ఎంత అయింది, ఎంత ఫ్రాక్షన్లో అయింది. ఇప్పుడు జస్ట్ ఎక్స్పెల్డ్ ఎయిర్ వచ్చింది, కానీ మనకు ఫ్రాక్షన్లో కావాలి, కాబట్టి ఇప్పుడు ఎంత వచ్చింది. సో దానికి 3/5. సో 1.5/2.5 చేస్తే మనకి ఏంటంటే అప్రాక్సిమేట్లీ 3/5 అనేది మన ఆన్సర్ అండి. సో వాళ్ళు ఇచ్చింది 3/5. ఇన్ కేసు వాళ్ళు పాయింట్లో ఇచ్చేస్తే మీరు దాన్ని 1.5/2.5 చేయండి. సో మీకు ఒక వాల్యూ వస్తుంది. సో 1.5 డివైడెడ్ బై 2.5 చేస్తే మనకి అప్రాక్సిమేట్లీ 0.6 వస్తుంది. సో ఈ 0.6 ఇన్ కేస్ వాళ్ళు ఫ్రాక్షన్స్లో ఇవ్వకుండా జస్ట్ నార్మల్గా 0.6 అని ఇస్తే మీరు అది చూస్ చేసుకోండి. ఇన్ కేస్ అలా కాకుండా ఇలా ఇచ్చారనుకోండి. సో ఇంతే, జస్ట్ ఇక్కడ లాజిక్ పెట్టారు వాళ్ళు అంతే. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ డెఫినెట్గా చేయండి, నేను రిప్లై అయితే ఇస్తాను. మరెన్నో వీడియోస్ మీకు ప్రతిరోజు తెస్తానే ఉంటాను. టెలివిజన్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని మీ ఫ్రెండ్స్కి అయితే ఈ వీడియోని షేర్ చేయండి, ఎవరైతే కెమిస్ట్రీ ప్రిపేర్ అవుతున్నారు. థ్యాంక్ యూ. జై హింద్.